అందరికీ నమస్కారం అండి. మన భారతదేశంలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం గురించి మీకు తెలిసిందే. అది ఎక్కడో లేదు, మనం ముంబైలో ఉంది. అయితే ముంబై ఎయిర్పోర్ట్కి అయితే ప్రపంచ రివార్డ్ అయితే తగ్గింది. అసలు ఎందుకు ప్రపంచ రికార్డు కొట్టింది అనే విషయాలు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చివరిదాకా చూడండి, అప్పుడే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామందికి షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. అదేవిధంగా నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ప్రపంచ దేశాల్లోనే నెంబర్ 1గా రికార్డు సృష్టించింది ముంబై ఎయిర్పోర్ట్. అదే శ్రీ ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఎందుకంటే 24 గంటల్లో ఒకేసారి విమానాల రాకపోకలు 1026గా నమోదయ్యాయన్నమాట. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు విమానాలు వెళ్ళడం రావడం ఎంత బిజీగా ఉందంటే అర్థం చేసుకోండి. ప్రపంచంలో లేని విధంగా అయితే ఆ ఎయిర్పోర్ట్లు అంత బిజీగా ఉన్నాయి విమానాలు. ఒక రకంగా చెప్పాలంటే మన భారతీయులు చాలా గొప్పవాళ్ళు అంటారు. అందుకే ఎందుకనుకున్నారు, ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా శాసిస్తున్నారు. ప్రతి దేశంలోకి వెళ్ళి కూడా ప్రథమమైన స్థానాల్లో ఉన్నారు. అమెరికాలో కూడా రీసెంట్లీగా కొంతమంది ఒక ముగ్గురు దాకా అయితే ఇండియన్స్ గెలిచి అక్కడ రాజకీయంగా స్థిరపడ్డారు. ఆస్ట్రేలియాలో కూడా రీసెంట్లీగా భారతీయుల పోరు ఎక్కువైపోతుంది, భారతీయుల స్థానాంతరం ఎక్కువైపోతుందని చెప్పేసి ఆస్ట్రేలియా నివాసులు అందరూ కూడా అక్కడ భారతీయులందరూ వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి. అంటే మన భారతీయులు ఎంత విస్తీర్ణంగా ఎంత గొప్పగా ఎదిగిపోతున్నారో ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి. చూసే ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గడపలో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.